నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. తెలంగాణలో డ్రగ్స్ సమస్య మళ్ళీ తలెత్తింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసినా ఈ డ్రగ్స్ మాయ మాత్రం ఆగడం లేదు. ఈగల్ టాస్క్ ఫోర్స్ లాంచ్ చేశారు. కాలేజీలు, స్కూళ్లలో కంట్రోల్ సిస్టమ్లు పెట్టారు. సెలబ్రిటీలతో యాంటీ డ్రగ్స్ డ్రైవ్ చేశారు. రాజకీయ సంబంధాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా డ్రగ్స్ వల్ల మాత్రం రోజు రోజుకి మరింత విస్తరిస్తూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, వారి పిల్లల పేర్లు ఈ కేసులో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 18 ఏళ్ల లోపు పిల్లలకు డ్రగ్స్ చేరిపోతున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతుంది. ప్రభుత్వం ఎన్ని వ్యవస్థలు తెచ్చినా ఫలితం ఎక్కడా అనే ప్రశ్న, ప్రజల ఆందోళన కూడా ఇంకా ఎంత నాశనం జరిగిందే కానీ ఈ డ్రగ్స్ దందా ఆగుతుంది? ఈ ప్రశ్నలను మళ్ళీ మన ముందుకు తెచ్చిన సంఘటనే మొయినాబాద్ చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ. మొయినాబాద్ పరిధిలో వరుసగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. ఎందుకు ఈ ప్రాంతంలోనే ఇంతగా డ్రగ్స్ దందాలు బయటపడుతున్నాయి? హైదరాబాద్కు దగ్గరగా ఉండడం వలన, లేక వెనుక బలమైన నెట్వర్క్ ఉందా? పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా కొద్ది రోజుల్లోనే మళ్ళీ కొత్త పార్టీలు, కొత్త నెట్వర్కులు బయటపడుతున్నాయి. కొంతమంది పట్టుబడ్డా మళ్ళీ బయటకు వచ్చి అదే పని చేస్తున్నారు. ఇలా జరుగుతూనే ఉంటే ప్రభుత్వం ఎంత కఠినంగా మాట్లాడినా ఫలితం ఉండదు కదా. ఇది ఇప్పుడు ఒక చట్ట సమస్య కాదు, ఇది యువత భవిష్యత్తు మీద నేరుగా దాడి చేస్తున్న ప్రమాదం అంటున్నారు నిపుణులు. డ్రగ్స్ నుంచి బయటపడడానికి కేవలం పోలీస్ యాక్షన్ చాలదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సమాజం మొత్తమే మేల్కొనాలి. తల్లిదండ్రులు, టీచర్లు, కళాశాలలు, మీడియా అందరూ కలిసి యువతలో అవగాహన తీసుకురావాలి. డ్రగ్స్ అంటే ఫ్యాషన్ కాదు, అది జీవితాన్ని నాశనం చేసే విషయమని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, కానీ ప్రజల సహకారం లేకుండా ఈ యుద్ధం గెలవలేమంటున్నారు. మరోపక్క విశ్లేషకులు ఇదే చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్కి నో అని చెప్పేంత వరకు ఈ సమస్య ఆగదు. మొయినాబాద్లో జరిగిన ఈ ఘటన మరోసారి హెచ్చరికలా నిలిచింది. అధికారుల నిర్లక్ష్యమా, వ్యక్తిగత సమతుల్యం లేకపోవడమా? విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు ఎవరికి వారే వ్యక్తిగత అవేర్నెస్ పెంచుకోవాలా? డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేది ఎలా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో కోటేశ్వర్ అనలిస్ట్ ఉన్నారు. కోటేశ్వర్ గారు నమస్తే. నమస్తే. ఏంటి తెలంగాణలో ఈ డ్రగ్స్ దందా భారీగా మనం చూస్తున్నాము. రేవ్ పార్టీలో కావచ్చు, అలాగే రెస్టారెంట్లో ఎక్కడికెక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది ఇటీవలే. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకున్నా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఏం చెప్తారు? డ్రగ్స్ అక్రమ విధానాన్ని, అక్రమ వినియోగాన్ని నిరోధించడంలో ఉన్నతాధికారులు, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఎవరు, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు ఘోరంగా విఫలమయ్యారు. హైదరాబాద్లో ఈ డ్రగ్స్ మాఫియా అనేటువంటిది రోజు రోజుకి విస్తరిస్తుందనేటువంటిది బహిరంగ రహస్యం. అయితే దీన్ని ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించేటువంటి చిత్తశుద్ధి లేదు. ఎట్లా ఈ దందా నడుస్తూ ఉంది, యువతకు ఏ విధంగా ఇవి లభ్యమవుతున్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ సరఫరా చేసేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది ఎవరు చెప్పాలి? ప్రశ్నించేటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్తారా, అధికార యంత్రాంగం చెప్తుంటారు? ఒకవేళ నిజంగా గతంలో డ్రగ్స్ కలకలం తెలిసిందే, సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళని అనేక మందిని విచారించడం, అదేవిధంగా ఇతర చోట్ల డ్రగ్స్ పట్టుబడినప్పుడు పెద్ద ఎత్తున హడావుడి చేసినటువంటి యంత్రాంగం లేదా రాజకీయ నాయకులు ఎందుకని తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు అనేది ప్రశ్న. నా అభిప్రాయం ఏమిటంటే, రాజకీయ నాయకులకి, అదేవిధంగా అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి డ్రగ్స్ మాఫియాకి సంబంధాలు లేకపోయేట్లయితే ఇది సాగేటువంటిది కాదు. లేకపోయేట్లయితే వీళ్ళలో ఏ ఒక్కరికి సంబంధం లేకపోయినా కానీ ఖచ్చితంగా ఒకవేళ అధికార యంత్రాంగంలో అటువంటి అవినీతి పనులు ఉండేట్లయితే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళు వెంటబడి అలాంటి అధికారులను కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ బండారం బయటపెట్టి
చేయాలి. లేదు రాజకీయ నాయకులకి సంబంధం ఉండి పోలీసు యంత్రాంగానికి లేదా నిఘా యంత్రానికి సంబంధం లేకపోయేట్లయితే వాళ్ళైనా కానీ నిర్దాక్షిణ్యంగా ఇలాంటి మాఫియా ముఠాల మీద దాడులు చేసి నిరోధించాలి. కానీ ఏదీ జరగట్లేదు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, అందరూ శాకాహారులే కానీ మధ్యలో ఉన్నటువంటి రొయ్యల బుట్ట మాయమైంది అన్నట్టుగా అందరూ డ్రగ్స్ నిరోధం గురించి చెప్పేవాళ్లే కానీ డ్రగ్స్ వాటి లభ్యత, వాటి వినియోగం యథావిధిగా హైదరాబాద్ నగరం లేదా పరిసరాలు, ఇతర పట్టణ ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చోట్ల విపరీతంగా దొరుకుతున్నాయనేటువంటిది వాస్తవం. అలాగే కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం మొయినాబాద్ ఫామ్ హౌస్లో కూడా 13 మంది మైనర్లు రీసెంట్గా పట్టుబడ్డారు ఎస్ఓటి పోలీసులకి. దాదాపుగా ఎక్కడికక్కడ డ్రగ్స్కు బానిసలు కావద్దు, డ్రగ్స్ని అరికట్టాలనేసి ప్రజల దగ్గర నుంచి సినీ యాక్టర్ల వరకు ఇదే కొటేషన్ అనేది వినపడుతుంది. కానీ ఇది ఎక్కడ లోపిస్తుంది అనుకోవాలి? ఇది పోలీసులు యాక్షన్లు తీసుకున్నా కూడా డ్రగ్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. భారీగా కొకైన్ లాంటి మత్తు పదార్థాలు కూడా బయటపడుతూనే ఉన్నాయి. దీనికి అవగాహన కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది అధికార యంత్రాంగం నుంచి రావాలి, ప్రభుత్వం నుంచి రావాలి, మీడియా వైపు నుంచి కూడా రావాలి. రెండోది సమాజం. సమాజం అంటే ఎవరు? ఇప్పుడు నిన్న పట్టుబడ్డారని చెప్తున్నటువంటి వాళ్ళల్లో మైనర్లు కూడా ఉన్నారు అని చెప్తున్నారంటే ఎవరు ఆ మైనర్లు? వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి? వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏమిటి? వ్యాపారాలు ఏమిటి? పారిశ్రామికవేత్తల, లేకపోతే రాజకీయ నాయకుల? తమ పిల్లల్ని ఆ విధంగా అల్లరి చిల్లరగా తిరిగేందుకు లేదా డ్రగ్స్ కి అలవాటు పడేందుకు వీలుగా వాళ్ళు ఎందుకు వదిలేశారు అనేటువంటిది ప్రశ్న. అందుకని తల్లిదండ్రులు కూడా సంపాదనే ధ్యేయంగా భావిస్తున్నటువంటి వాళ్ళు కుటుంబాలని, పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి చెడు అలవాట్లకు గురవుతున్నారో కూడా పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంది. కానీ ఇవాళ తల్లిదండ్రులు అలాంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారా అంటే పూర్తిగా నిర్వహిస్తున్నారు అని చెప్పడానికి లేదు. అందరూ ఆ విధంగా ఉన్నారంటే అందరూ అని కాదు, కానీ చాలా మంది, ముఖ్యంగా రిచ్, నయా రిచ్, న్యూ రిచ్ అంటే ఆకస్మికంగా ధనవంతులైనటువంటి వాళ్ళు, లేదా అంతకుముందే ధనవంతులుగా ఉండి విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి అటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు అంటే ఇలా పట్టుబడినటువంటి వాళ్ళందరికి సంబంధించి యంత్రాంగం వాళ్ళ యొక్క కుటుంబాల చరిత్ర ఏమిటి, లేదా వాళ్ళ యొక్క ఆదాయం ఏమిటి, ఎటువంటి కుటుంబాల నుంచి ఈ విధంగా వస్తున్నారు, గడిచినటువంటి 10 సంవత్సరాల్లో దొరికినటువంటి కేసుల్లో ఎవరి శాతం ఎంత ఉంది, అమాయకంగా అటువంటి వాళ్ళని అనుసరించి చేరినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ధనికుల పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి డేటా కనుక సేకరించి మీడియాకి అందించి దాని మీద చర్చలు కనుక పెట్టేట్లయితే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏ విధమైనటువంటి బాధ్యతను నిర్వహిస్తున్నారనేటువంటిది మనకు తెలుస్తుంది. మనకి ఎవరికైనా అటువంటి డేటా ఉన్నదా? గతంలో పట్టుబడినటువంటి వాళ్ళు యూత్, మైనర్లుగా అక్కర్లేదు, యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది పట్టుబడ్డారు, వాళ్ళ యొక్క వయసులు ఏమిటి, వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ అంటే కులం, మతం గురించి చెప్పమని కాదు నా ఉద్దేశం. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఎక్కడైనా అసెస్ చేసినటువంటి యంత్రాంగం ఉన్నదా? లేదు. ఎందుకని ఆ విధమైనటువంటి నిర్లక్ష్యం అంటే డబ్బున్నటువంటి వాళ్ళు, పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు తమ పిల్లల్ని కేసుల నుంచి బయటపడేయించడానికి పెద్ద మొత్తాల్లో రాజకీయ నాయకులకి, అధికార యంత్రాంగానికి లంచాలు ఇచ్చినటువంటి ఉదంతాలు కోకొల్లలుగా ఉంటాయి. అలాగే మరి కోటేశ్వర్ ఎవరు గారు, దీనికి బాధ్యత వహించాలి?
చెప్పండి. కోటేశ్వర్ గారు, రేవ్ పార్టీలకు సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. ఎక్కడ పట్టుబట్టినా కూడా చాలా వరకు మైనర్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బర్త్డే పార్టీ కావచ్చు, వెడ్డింగ్ పార్టీ కావచ్చు, ఫామ్ హౌస్ల వేదికగా ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఓటి పోలీసులు దాడులు చేస్తున్నా ఇది యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి కొత్తగా మనకు హైదరాబాద్ సిపిగా సజ్జనార్ బాధ్యతలు కూడా స్వీకరించారు. ఎక్కడ ఏ డ్రగ్స్ని నిర్మూలించాలి, అలాగే ఎటువంటి సమస్య ఉన్నా నా ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నానంటూ సిపి సజ్జనార్ నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇకనైనా దీనికి నిర్మూలించే అవకాశం ఉంటుందంటారా, డ్రగ్స్కి బానిసలు కాకుండా? ఇప్పుడు సజ్జనార్ గారు ఆ విధంగా చెప్పొచ్చు, లేదా ఒకవేళ ఎవరైనా చెప్తే స్పందించవచ్చు. కానీ ఆ విధంగా స్వచ్ఛందంగా డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేవాళ్ళు ఎంతమంది? గతంలో గతంలో కూడా ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇటువంటి విజ్ఞాపనలు చేశారు. కానీ ఎవరైనా చెప్పారా? చెప్పేట్లయితే వాళ్ళ ఐడెంటిటీని జాగ్రత్త పరిచి వాళ్ళు ఎవరో తెలియకుండా ఉంచేటువంటి గోప్యత అధికార యంత్రాంగంలో ఉన్నదా? ఎవరైనా అలాంటి సమాచారం ఇస్తే వాళ్ళకి రక్షణ ఏమిటి? ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. అందుకే చెప్తున్నాను నేను, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక కాస్మోపాలిటన్ సిటీగా అవతరించింది. ఇక్కడ ఐటీ రంగం లేదా పరిశ్రమలు, అనేక మంది ధనికులు లేదా అధిక ఆదాయం కలిగినటువంటి వాళ్ళు, స్థానికులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి తీర్థను మనకు తెలిసింది. మరి అటువంటి వాళ్ళు ముఖ్యంగా ఐటీ రంగంలో ఇప్పుడు మాదాపూర్ కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్స్ కి వస్తున్నటువంటి వాళ్ళని చూసినా, లేకపోతే ఇంకోళ్ళని చూసినా కానీ రేవ్ పార్టీల్లో ప్రధానంగా పట్టుబడుతున్నది ఎవరు? ఐటీ రంగం, లేకపోతే ఇతర అధిక ఆదాయం కలిగినటువంటి ఉపాధి పరిశ్రమలు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే రేవ్ పార్టీల్లో పట్టుబడుతున్నారు. అంటే ఏంటి? ఇది ఒక ట్రెండ్, దిగజారినటువంటి క్షీణ సంస్కృతి అంటాం, డెకడెంట్ కల్చర్ కి అలవాటు పడినటువంటి ఇలాంటి బాపతంతా కూడా హైదరాబాద్ నగరాన్ని ఈ విధంగా చేస్తాం. అటువంటి వాళ్ళని చూసి పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, యువతి యువకులు ఎవరైనా కానీ వాటికి ఆకర్షితులయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక పబ్కి ఒక అమ్మాయి లేకుండా మేము రానివ్వము, సినిమాల్లో చూస్తున్నాం కదా, మనం అమ్మాయి లేకుండా రానివ్వము అంటే మరి ఆ కుర్రాళ్ళు బలిసినటువంటి కుటుంబాల కుర్రవాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని ఏదో విధంగా ట్రాప్ లో వేసి లేదా మధ్యపరిచి మరో విధంగా ప్రలోభపరిచి తీసుకెళ్లేట్లయితే ఆ తర్వాత ఆ జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా సమస్య. అందుకని ఇది ఒక సామాజికమైనటువంటి సమస్య, నేరాలకు సంబంధించినటువంటి సమస్యగా ఉన్నది. మరి ప్రభుత్వం ఇటువంటి వాటి మీద గట్టిగా చర్యలు తీసుకోకపోయేట్లయితే ఇది ఇంకా విస్తరించేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, దొరుకుతున్నటువంటి వాళ్ళ ఉదంతాలు ఇవన్నీ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ మధ్య ఒక ప్రముఖ గాయని బర్త్డే పేరుతోటి జరిగినటువంటి హడావుడి, చేసినటువంటి హడావుడి మనందరికీ తెలిసిందే. అందుకని సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఐటీ రంగంలో మంచి వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళు, లేదా బడా పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు చెందినటువంటి కుటుంబాల పిల్లలు విచ్చలవిడిగా వాళ్ళ చేతులకి డబ్బు అందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి విలాసాలకి, దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారనేది వాస్తవం. అలాగే కోటేశ్వర్ గారు, వీకెండ్ వచ్చిందంటే చాలు శని ఆదివారాల్లో ఎక్కువగా ఈ పబ్స్కి కానీ ఫామ్ హౌస్లకు కానీ యువత ఎక్కువగా పెడదవ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం శని ఆదివారాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ పీపుల్స్ కూడా చాలా వరకు ఇది ఫ్యామిలీలో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని క్రమశిక్షణ దిశగా తీసుకెళ్ళలేకపోతున్నారా తల్లిదండ్రులు? ఈ విధంగా వాళ్ళని డ్రగ్స్కి బానిసలు అవుతుంటే వాళ్ళని గుర్తించలేకపోతున్నారా? ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఒక దుర్వ్యసనానికి తాగుడు కావచ్చు, లేకపోతే ఈవెన్ సిగరెట్లు తాగినా గానీ తల్లిదండ్రులకు తెలియకుండా కొంతకాలానికి వాళ్ళని గుర్తించగలరు. అదేవిధంగా డ్రగ్స్ కి బానిసైనటువంటి వాళ్ళని గుర్తించలేనటువంటి అధమ స్థాయిలో తల్లిదండ్రులు ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు.
వాళ్ళ అదుపు తప్పడం, ఒకవేళ ఎవరైనా గుర్తించినా కానీ ఆ పిల్లలు అదుపు తప్పి వ్యవహరించడం, ఇటువంటి వాటన్నిటిని కూడా బయటికి చెప్పుకోలేనటువంటి ఒక బలహీనత కూడా కావచ్చు. అందుకని రెండు వైపుల నుంచి తప్పుదారి పట్టినటువంటి యువత ఎంతకైనా తెగించడం అనేటువంటిది అనేక కేసుల్లో మనకు కనిపిస్తున్నాయి కదా. ఒక బైక్ కొనివ్వలేదనో, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి సెల్ ఫోన్ కొనివ్వలేదనో, లేదా కార్లు కొనివ్వలేదనో తల్లిదండ్రుల మీద దాడులు చేసినటువంటి ఉదంతాలను మనం మీడియాలో చూస్తున్నాం కదా. ఇవన్నీ దేనికి చిహ్నాలు? ఎంతమంది ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతున్నారు, తమ పిల్లలు తాము చేయి దాటిపోయి అదుపు తప్పి వ్యవహరిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కానీ నివారించలేనటువంటి ఒక నిస్సహాయత, ఈ కోణం కూడా ఉన్నది. అందుకనే వీకెండ్ పార్టీలు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతాలేవో పోలీసు యంత్రాంగానికి తెలుసు, అదేవిధంగా ఎక్సైజ్ ఇతర నిఘా యంత్రాంగానికి అందరికీ తెలుసు. మరి అటువంటి వాటి పట్ల నిఘా వేసి దాడులని నిరంతరం ప్రతి వారం దాడులు చేసి కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితమైనటువంటి సమాచారంతో దాడులు చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకొని కేసులు పెడితే కొంత భయం ఉంటుంది. కానీ అలా జరుగుతూ ఉందా? ఎక్కడో అడపాదడప పోలీసులు ఏదో మేము కూడా దాడులు చేశామని చెప్పుకోవడానికి నిన్న మొన్న జరిగినటువంటి అటువంటి ఉదంతాలు తప్ప అందరికీ తెలుసు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల్లో జరిగే తతంగాలు, అన్ని రకాల అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలకి అవి కేంద్రాలు అవుతున్నాయి. అయితే మరి కుటుంబ పార్టీలు లేకపోతే సామాజిక ఇట్లాంటివి లేవంటే అవి కూడా ఉన్నాయి, లేవని అంటలేదు. కానీ ఎక్కువ భాగం వీకెండ్స్ లో జరిగేటువంటి పార్టీలన్నీ కూడా ఎక్కువ భాగం ఈ అవాంఛనీయమైనటువంటి ధోరణులతోనే జరుగుతున్నాయి అనేది మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. అలాగే కోటేశ్వర్ గారు, ఈ డ్రగ్స్ పార్టీలు అనేదే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా చాలా వరకు యువత పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 6 నుంచి ఇక అర్ధరాత్రి 12-1 గంట వరకు మనం చూస్తున్నాం. చాలా వరకు హైదరాబాద్ శివార్లలో ఎక్కువగా బైక్ రేసింగ్లు చేస్తూ హడావిడి చేస్తూ యువత ఎక్కువ వరకు పోలీసు వాళ్ళకి పట్టుబడుతున్నా కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కానీ యథేచ్ఛగా ఇది కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీసీ కెమెరాలు అమర్చినా కూడా ఎస్ఓటి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా ఈ మార్పు రావడం అనేది లేదు. ఏం చెప్తారు దీనికి? ఫైనల్గా ఎటువంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కౌన్సిలింగ్ ఇవ్వటం అనేటువంటిది ఒక ప్రక్రియ. ఆ కౌన్సిలింగ్ ఇవ్వటం అనేటువంటిది అది పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. మనకి ఎట్లాగైతే ఈ డ్రగ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో మన ఔషధాలు, అవి ఇమ్యూన్ అయిపోతున్నాయి. ఇప్పుడు యాంటీబాడీస్ ని తయారు చేయది, మన యాంటీబయాటిక్స్ కొంతమంది మీద పనిచేయట్లేదు. ఎందుకు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు అంటే వాటిని విచ్చలుగా వాడిన తర్వాత వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అదే విధంగా ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా పిలుస్తారు, 1 గంట 2 గంటలకు కూర్చోబెడతారు, బోధ చేస్తారు, తర్వాత పంపించేస్తారు, అంతే కదా. ఓని ఏమవుతుంది? అందుకని ఈ కౌన్సిలింగ్ అనేటువంటి దాన్ని డోస్ని ఇంకా పెంచడంతో పాటు అవసరమైతే అలాంటి వాళ్ళని ఒక 10 మందినో 20 మందినో పరేడ్ చేశారనుకోండి, హైదరాబాద్ నగరంలో ఒక రోజంతా తిప్పారనుకోండి, ఇదిగో వీళ్ళు ఇట్లాంటి నేరాలు చేశారు, ఈ విధమైనటువంటి దుర్లక్షణాలకు అలవాటు పడ్డారు అని చెప్పేసి తిప్పారనుకోండి, అప్పుడు దాని తీవ్రత తెలుస్తుంది. అయితే వ్యక్తిగత గోప్యత, లేకపోతే మేము ఈ నేరానికి కావాలంటే శిక్షలు వేసుకోండి, కావాలంటే ఇంకోటి చేయండి, మమ్మల్ని ఎలా తిప్పుతారా అని ఎవరైనా అడగవచ్చు. అందుకని శిక్షా స్మృతిలో కూడా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు కొన్ని పశ్చిమ దేశాల్లో అలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళని బహిరంగంగా రోడ్ల మీద ట్రాఫిక్ నియంత్రణకో లేకపోతే ఇంకా ఇలాంటి సోషల్ సర్వీస్ పేరుతోటి చేసేటువంటి చర్యలు కొన్ని ఉన్నాయని విన్నాం. ఇక్కడ అటువంటివి కూడా లేకపోయేట్లయితే, ఆ విధమైనటువంటి గనక ప్రవేశపెట్టేట్లయితే కొంతమేరకు తగ్గుతుంది. ఏమైనప్పటికీ కఠినమైనటువంటి శిక్షలు ఉండటం అవసరం అనేటువంటిది ఒక అభిప్రాయం. అయితే కఠినమైనటువంటి శిక్షలకు కూడా అలవాటు పడతారా? అలవాటు పడినప్పుడు ఏం చేయాలి ఏమిటనేటువంటిది ప్రభుత్వాలు, చట్టము, కోర్టులు, న్యాయ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఆలోచించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలి తప్ప మన వల్ల కాదు ఇంకా వదిలేద్దామంటే మొత్తం సమాజం అంతా కూడా అలాగే తయారవుతుంది.
అలాగే అందుకని కోటేశ్వర్ గారు ఇది ఒక చెప్పండి సామాజికమైనటువంటి చెప్పండి. సమస్య. ఓకే. చెప్పండి. ఒకవైపు డ్రగ్స్ పార్టీలు, మరొక వైపు రేవ్ పార్టీలు, ఇంకోవైపు బైక్ రేసింగ్లు, ఇట్లా హడావిడి చేస్తూ ఎప్పటికప్పుడు కనపడుతూనే ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి స్టేషన్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు తల్లిదండ్రుల సమక్షంలో. తల్లిదండ్రులు కూడా అప్పటికి ఉన్నంత వరకు పోలీసులు చెప్పినట్లు విని తర్వాత ఇంటికి తీసుకెళ్ళగానే యువతలో మార్పు అనేది కనిపించడం లేదు. వీటికి కఠినమైన చట్టాలు అవసరం అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాలు అవసరం. అందుకనే ఇప్పుడు అలాంటి వాటన్నిటికీ ఇమ్యూన్ అయిపోయారు. పట్టుకుంటారు, అమ్మా నాన్నల ముందు మందలిస్తారు, 4 కేకలేస్తారు, అంతే కదా. అంతకంటే ఏం చేస్తారు? ఏమన్నా ఉరి తీస్తారా? ఏమన్నా జైల్లో పెడతారా? యావజ్జీవ శిక్షలు వేస్తారా? అనేటువంటి ఒక తెగింపు, అటువంటి తెగింపుకి తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. కౌన్సిలింగ్ పిలిపించినప్పుడు అనివార్యమైన నిజమే మా అబ్బాయిని లేదా మా అమ్మాయిని మేము జాగ్రత్త పరుచుకుంటామని చెప్తారు తప్ప ఆ జాగ్రత్త ముందు ఏమైంది తల్లిదండ్రులకి. అందుకని నివారణ, ఇప్పుడు మనకి ఎయిడ్స్ గురించి చెప్తారు కదా, నివారణే ముఖ్యం అన్నట్టుగా ఈ డ్రగ్స్ లేకపోతే ఈ విధమైనటువంటి దురలవాట్లన్నీ కూడా ఎయిడ్స్ మాదిరి వాటికి మందు లేదు, నివారణే మందు. అటువంటిదే ఈ విధమైనటువంటి డ్రగ్స్ కావచ్చు లేదా అల్లరి చిల్లరి వ్యవహారాలు, ఇవన్నీ వీటన్నిటికీ నివారణే మందు. రైట్. ఆ నివారణకి ఏం చేయాలి రైట్. ఏమిటనేటువంటిది మొత్తం సమాజం, ప్రభుత్వము, యంత్రాంగం అందరూ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్తాను. రైట్. కోటేశ్వర్ గారు, డ్రగ్స్ నిర్మూలన పైన ఎటువంటి చట్టాలు అవసరం ఉండేది మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే ఇక చూస్తున్నాం కదా, డ్రగ్స్ భారీగా హైదరాబాద్ శివార్లో పట్టుబడుతూనే ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇప్పటికే ఎస్ఓటి పోలీసులు కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పోలీసుకి సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.